డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్ ప్రకాశం జిల్లా ఆక్వా రంగాన్ని తాకింది. ఇప్పటికే రొయ్యలకు వ్యాధులు ప్రబలి సాగు ఖర్చులు భారమై సతమతమవుతూ ఉన్నారు ఆక్వా రైతులు. అమెరికా ఆంక్షలు మరింత కుదేలయ్యేలా చేస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిన సానుకూల ఫలితాల కోసం రైతాంగం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అమెరికా విధించిన ప్రతీకార సుంకాలతో భారత్లో ఆక్వా రంగం భారీగా నష్టపోతోంది. దిగుమతులపై ట్రంప్ విధించిన టారిఫ్ల ప్రభావం ఏపీ నుంచి రొయ్యల ఎగుమతులపై పడింది. భారత్ నుంచి సముద్ర ఆహార ఉత్పత్తుల దిగుమతులపై అమెరికా ప్రభుత్వం విధించిన 27% ప్రతీకార సుంకం ఇవాల్టి నుంచే అమల్లోకి రానుంది. అయితే ఈ నెల 2న టారిఫ్ బోర్డుతో ట్రంప్ వచ్చిన వెంటనే ఏపీలో రొయ్యల ధర పతనమైంది. దీంతో ప్రకాశం జిల్లాలో ఆక్వా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 40-50 రూపాయలు తగ్గి 30 రూపాయలు 40 రూపాయలు తగ్గించారు. బిఫోర్ 10 రోజులు 15 రోజుల క్రితం 30 తగ్గించారు. అంటే టోటల్ 70 రూపాయలు 60 రూపాయలు తగ్గించారు ఒక్కొక్క కౌంట్కి. 10 రోజుల క్రితం వరకు 100 కౌంట్ రొయ్య కిలో 500 రూపాయలు ఉండగా అమెరికా సుంకాల ప్రభావంతో మార్కెట్లో సంక్షోభం తలెత్తింది. ఒక్క రోజులోనే ధర 40 రూపాయల నుంచి 50 రూపాయల వరకు తగ్గింది. ప్రస్తుతం 100 కౌంట్ ధర 200 నుంచి 210 వరకు కొనుగోలు చేస్తున్నారు. కానీ 100 కౌంట్ వచ్చేందుకు రైతుకు 240 వరకు ఖర్చవుతోంది. చెరువులో వేసిన పిల్ల కనీసం 80% పెరిగితేనే పెట్టుబడులు వస్తాయి. 240 కంటే ధర తగ్గినా ఆశించిన స్థాయిలో పిల్ల పెరగకపోయినా ఎకరాకు 2 లక్షల మేర నష్టం తప్పదని సాగుదారులు వాపోతున్నారు. ఇక్కడ ట్రంప్ అమెరికాలో 29% టారిఫ్ విధిస్తే ఇక్కడ మాకు దగ్గరగా 40% అమౌంట్ కట్ చేస్తున్నారు. దీనివల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. వీళ్ళు 210కి కొంటున్నారు. మినిమం బేసిక్ మద్దతు ధర అనేది 250 రూపాయలు 100 కౌంటుకు ఉండాలి. ఇదివరకు మా తాతగారు 1995లో కల్చర్ చేసినప్పుడు ఆయన టైగర్ 500 రూపాయలకు అమ్మితే నేను కనీసం 400 రూపాయలకు కూడా అమ్మలేకపోతున్నాను. ప్రకాశం జిల్లాలోని తీర ప్రాంత మండలాలు ఒంగోలు, కొత్తపట్నం, నాగులుప్పలపాడు, టంగుటూరు, సింగరాయకొండలో 18,000 ఎకరాల్లో రొయ్యల చెరువులున్నాయి. మొత్తం జిల్లాలో దాదాపు 6,000 మంది వరకు ఆక్వా రైతులున్నారు. 25 వరకు రొయ్య పిల్లల ఉత్పత్తి కేంద్రాలు కూడా జిల్లాలో ఉన్నాయి. వీటితో పాటు పలు హ్యాచరీలు కూడా ఉన్నాయి. సముద్ర ఆటుపోట్ల కారణంగా కాలువల్లో ఉప్పునీటి లభ్యత పుష్కలంగా ఉండడంతో ఏటా 2 సీజన్లలో పంట సాగు చేస్తున్నారు రైతులు. ఏటా 30,000 టన్నుల రొయ్య దిగుబడి అవుతోంది. ప్రస్తుతం టైగర్ రకం రొయ్యను ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఇక్కడ ఉత్పత్తి అయ్యే పంటలో 90% విదేశాలకే ఎగుమతవుతుంది. అందులోనూ ఎక్కువగా అమెరికాకే ఎగుమతవుతుంది. పెద్ద కౌంట్ 20, 30, 40 రొయ్యలు అక్కడికి పంపిస్తున్నారు. తర్వాత ప్రాధాన్యంగా జపాన్, చైనాకు పంపిస్తున్నారు. రొయ్యలకు వ్యాధులతో తీవ్రంగా నష్టపోయిన ఆక్వా రైతులు ఇప్పుడిప్పుడే తిరిగి కోలుకుంటున్న తరుణంలో ట్రంప్ విధించిన సుంకాల ఎఫెక్ట్ గట్టిగానే పడేలా ఉంది. మార్కెట్లో ధరల పతనం పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆత్మహత్యలే శరణ్యమంటూ సాగు రైతులు ఆందోళన చెందుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోకపోతే సముద్ర ఆహార ఎగుమతి పరిశ్రమ సంక్షోభంలో పడిపోతుందని ఆక్వారంగ భాగస్వాములు వాపోతున్నారు. ఇమ్మీడియట్ గా అమెరికాతో మాట్లాడి ఈ రైతులను బతికించకపోతే ఏమీ లేదు. ఈ 8 లక్షల కుటుంబాలు రోడ్డును పడతాయి. పని చూపించలేము. రైతు సోదరులు 1,00,000 కుటుంబాలు ఉన్నాయి. మా మీద ఆధారపడి డైరెక్ట్ ఇండైరెక్ట్ 8 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఈ 8 లక్షల కుటుంబాలకు పని మళ్ళీ గవర్నమెంట్ కల్పించాలంటే కల్పించలేదు. రోడ్డును పట్టడం ఖాయం. ఆ రోజుల్లో కానీ భవన కార్మికులు సూసైడ్ చేసుకున్నట్టుగా ఈ కార్మికులు కూడా సూసైడ్ చేసుకోవడం ఖాయం. ప్రకాశం జిల్లాలోని ఆక్వా చెరువులపై ఆధారపడి 10,000 మంది పనిచేస్తున్నారు. నాణ్యమైన రొయ్య పిల్లల లభ్యత కారణంగా పొరుగు జిల్లాల రైతులు సైతం ప్రకాశం జిల్లాలోని హేచరీల వద్ద రొయ్య పిల్లను కొనుగోలు చేస్తూ ఉంటారు. జిల్లాలో ఉన్న 5 ప్రాసెసింగ్ ప్లాంట్ల వద్ద దాదాపు 10,000 మంది ఉపాధి పొందుతున్నారు. మేత, మందుల పరిశ్రమలు, ఐస్ ప్లాంట్లు, జనరేటర్లు అద్దెకిచ్చేవారు, రవాణా కార్మికులు వందల్లో ఉన్నారు. పరిశ్రమ దెబ్బతింటే ఈ రంగాలన్నింటిపైనా ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉంది.